హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, కొంచెం బిజీ ఉండడం వల్ల అసలు లాంగ్ వీడియోస్ అనేది నేను పెట్టడం లేదు. సో, ఈరోజైతే ఈ చిన్ని మినీ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు ఎంతో అంతో ఉపయోగపడింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. సో, ఇంకా వీడియోలోకెళ్ళిపోతే ఇక్కడ ఎంట్రన్స్‌లో ఇలా స్టిక్కర్ అయితే నేనైతే పెట్టాను కదండీ! నాకెందుకో అది అస్సలకు ఫస్ట్‌లో ఏమో బాగుండింది. కాకపోతే ఇప్పుడు నచ్చలేదని కాదు, నచ్చింది. కాకపోతే రోజు అలా స్టిక్కర్ పెట్టడం వల్ల నాకే బద్ధకం అనేది వచ్చేసింది. ఇంటి ముందర ముగ్గు పెడదాం, మన ట్రెడిషనల్ కదా! మన ఇంటికి ఎంట్రన్స్‌లో ముగ్గే అందం కదండీ! మన హిందూ సాంప్రదాయం ప్రకారం ముగ్గుకు ఒక విశిష్టత అనేది ఉంటుంది కదా! నాకు నేనే ఇంకా అనుకోని, నేనేంది అలా స్టిక్కర్లు కరిపియడం ఏంది అనేసి అనుకోని వచ్చిన కాడికి ఇక రాదనేసి మనము ఇంకొక ఇంకొక ఆప్షన్ వెతుక్కున్నామనుకోండి, అది రాదు అన్నట్టుగానే అలానే ఉండిపోతుంది. సరే వచ్చిన కాడికి ముగ్గులు వేస్తూ ఉంటే అలవాటు అయిపోయి వేస్తూ ఏదైనా సరే పుట్టుకతోనే అన్నీ రావు కదా! వేస్తూ ఉంటే అయ్యే అలవాటుతో ఏదో ఒక రోజైతే సక్సెస్ అవుతాం కదా! అనే ఉద్దేశ్యంతో నాకు నేనే అనుకుని నాకే చూడబుద్ధి కాక స్టిక్కర్ అనేది తీసి పెరికేసేయాలి అనేసి అనుకున్నానండి. అలాగన్నా ఇంటి ముందర ముగ్గులేసుకుంటూ ఉండొచ్చును అనేసి. సో, వర్కయితే చాలానే ఉందండి. ఫస్టొచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత నేనైతే చెట్లకు వాటరయితే పెట్టేసి, ఆ స్టిక్కర్ గూడా పీకేసి మంచిగా అయితే తుడుచుకున్నాను. ఇంక తర్వాత ఇంట్లోకొచ్చిన తర్వాత బోకులు చూస్తారు కదండీ మీరే. ఎన్ని ఉండాయంటే అంటే ముందు రోజు కొంచెం బాగాలేక నేను ఇంట్లో పని అస్సలు తగలలేదు. సరేలే వచ్చినాంచి టైర్డ్ అయిపోయినాను. ఫుల్ హెడ్‌ఏక్ ఉంది నాకు. నిలబడితే చాలు ఇంకా అస్సలకు నిలబడబుద్ధి కూడా కాలేదు. అంతగా ఉండింది. సరేలే ఏం పోతంది నెక్స్ట్ డే చేసుకుందాంలే అనేసి ముందు రోజు పాత్రలన్నీ కూడా అలానే పెట్టేశానండి. సో, మనకు ఇంకా చేసుకునేంత ఓపిక లేనప్పుడు మరీ ఒత్తిడిగా అయితే ఒక్క రోజుతో అయిపోయే పనులు కాదు కదండీ! మళ్ళా పనులు మనం చేసుకోవాలి కాబట్టి అంత స్ట్రెస్ తీసుకోవడం ఎందుకు, బాగలేనప్పుడు సరే ఓకేలే అనేసి నెక్స్ట్ రోజు చేసుకుందాము. మించిపోయింది ఏముంది అనుకోని ఇంకా ఇంట్లోకొచ్చిన తర్వాత అక్కడున్న బోకులన్నీ తోమేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇల్లంతా మంచిగా ఊడ్చుకొని తుడుచుకున్నానండి. మీకు ఇంతకుముందు షార్ట్‌లో కూడా చూపించాను కదా! స్టవ్ అయితే తెచ్చుకున్నాను అనేసి. దాని గురించి ఫుల్ డీటెయిల్‌గా చెప్తాను అనేసి కూడా చెప్పాను కదండీ! ఇదేనండి నేను తెచ్చుకున్న స్టవ్ వచ్చేసి. సో, ఇది వచ్చేసి నాకు ఎలా ఉంది అనేది నెక్స్ట్ నేనైనా వాడిన తర్వాతనే నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను కదండీ! ఏదైనా కంటికి నచ్చితే కాదు కదండీ! మనకు కంఫర్టబుల్‌గా కూడా ఉండాలి. మనకు లైఫ్ లాంగ్ పొయ్యి అనేది మనం ఎప్పటికి వాడుతూ ఉంటాం కాబట్టి దాని గురించి అంత తేలిగ్గా, అంత తొందరగా అయితే డెసిషన్ అయితే తీసుకోలేము. ఎలా ఉంది? ఎలా వర్క్ చేస్తుంది? అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటానండి. ఇది వచ్చేసి నేను గమనించిన ప్రకారం అయితే చాలా రకాల షాప్స్‌కైతే తిరిగాను కదా! సో, ఇది స్టీలే ఎందుకు కావాలి అనుకున్నాను అంటే, ఇప్పుడు వచ్చేసి గ్లాస్‌టి వచ్చేసి మనకు అక్కడక్కడ వీడియోలలో కావచ్చు, అలాగైతే పగిలిపోతున్నాయి. హీట్‌కు హెవీ హీట్ వలన పగిలిపోవడము ఆహ్, అలా అయితే చూస్తున్నాం కదా! ఎక్కడో జరిగితేనే మనకు భయమేస్తూ ఉంటుంది. అలాంటిది మన ఇంట్లో జరిగితే ఇంకా ఎంత భయముంటుందో కదా! సో, అందుకనేసి ఎందుకు రిస్కు అనేసి ఆల్రెడీ నేను ఎలాగో 5 ఇయర్స్ నుంచి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఆటోమేటిక్ అండ్ గ్లాస్‌దే నేనైతే వాడాను కదండీ! ఇంక మళ్ళీ అదే అంటే బోర్ కొడుతుంది కదా! సో, ట్రెండ్‌కి తగ్గట్టుగా ఏదైనా వెళ్ళాలి అనుకుంటే, ఇప్పుడు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఏముంది, కొత్త మోడల్ ఏముంది అనేది నేనైతే చూస్ చేసుకుంటానండి. సో, నాకైతే ఇంకా స్టీలే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను కాబట్టి, స్టీల్‌లో కూడా ఇంతకుముందు పొయ్యిల మాదిరి లేకుండా కొంచెం డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఇప్పుడొచ్చిన కొత్త మోడల్స్ ఎలా ఉన్నాయి, ఏమిటి అనేది చూసి నాకు ఇలానే కావాలి, ఇలా ఉంటేనే కంఫర్టబుల్‌గా ఉంటుంది అనేసి నేనైతే తీసుకున్నాను. సో, ఆటోమేటిక్ ఎలా అంటే ఎందుకంటే అవి కొంచెం ఆహ్, స్టవ్‌లనేటివి ఫస్ట్‌లో బాగానే ఎలుగుతాయండి. తర్వాత పోను అస్సలకి వెలగవనమాట. మనం వారంటీ కార్డ్స్ ఉన్నా కూడా మనకు
అవన్నీ ఉన్నా కూడా కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసినా ఒక్కొక్కసారి పలకరు. పలికినా కూడా ఒకసారి చేసిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు నుంచి అదే ప్రాబ్లమే వస్తుంది. ఇంకా తర్వాత కాల్ చేసినా కూడా వాళ్ళు వచ్చేసి ఇంక ఇదంతా కూడా ఇంకా ఎక్కువ పని ఉంటుంది మేడం. ఫైనల్‌గా దీనికి ఇంత ఖర్చు అవుతుంది అనేసి మట్టుకైతే మనకు చెప్తారనమాట. ఎన్నిసార్లు రిపేర్ చేపిచ్చినా కూడా ఇది ఇంతే వస్తుంది. ఇంకా మనకు ఫ్లేమ్ అనేది ఇంకా అలాగే ఉంటుంది అనేసి చెప్తూ ఉంటారు. సో, రిపేర్స్ రాకముందు వరకు బానే ఉంటాయండి. ఇంకా ఇన్‌కేస్ ఒక్కసారి రిపేరు ఏదైనా వచ్చిందంటే ఇంక ప్రతిసారి వస్తూనే ఉంటుంది. ఇంక ఫైనల్‌గా దాన్నింక చేంజ్ చేసేంత పరిస్థితికైతే మనం వస్తామండి. ఎందుకంటే వాటిని రిపేర్ చేయడం అంత ఈజీ కాదు. లోకల్‌లో ఉండేవాళ్ళైతే అస్సలకే చెయ్యి పెట్టరు. సో, మనకు కంపెనీస్ నుంచి రావాలి. కంపెనీ వాళ్ళంటేనే ఒక బ్రాండ్ అనేసి ఇంతింత డబ్బులైతే అడుగుతారు. సో, అందుకనేసి వాటిని కన్నా నాకు ఇదే మేలనిపిచ్చింది. ఆల్రెడీ 6 ఇయర్స్ ఆల్మోస్ట్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ అయితే ఆల్మోస్ట్ 7 ఇయర్స్ వాడానండి నేనైతే. సో, అందుకనేసే ఇంకా నాకు ఇంక వద్దు అనిపిచ్చింది. అందులో నాకు వైట్ తీసుకోవాలని ఎప్పటినుంచో ఆశ అనమాట. కానీ నేను సెర్చ్ చేసిన తర్వాత వైట్ అయితే నాకస్సలు దొరకలేదు. సో, మాది బ్లాక్ ఉంటుంది కాబట్టి కౌంటర్ టాప్ అంతా కూడా కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా బ్లాక్‌లో కలిసిపోతుంది అనే ఉద్దేశ్యంతో నాకు వైటే కావాలి అనేసి నేననుకున్నాను. సో, ఇంకా ఆల్రెడీ ఇంకా అది ఎలాగో వాడినాను. దాంతో చాలా రకాలుగానే తిప్పలైతే పడ్డానండి. ఒక్కసారి ఫ్లేమ్ తగ్గింది అంటే ఇంక అది ఎన్ని రిపేర్లు చేపిచ్చినా కూడా అస్సలుకు పెరగదండి. సో, దాని వలన అందులో ఈ మధ్య కాలంలో చాలా మటుకు పేలిపోతూ ఉన్నాయి. అంత రిస్క్ చేయడం ఎందుకు? మనం ఇళ్ళ కాడ ఉండం కదా! అనేసి ఫైనల్‌గా ఇదైతే నేను చూజ్ చేసుకున్నాను. ఇదైతే బాగుంటుంది. ఫుల్ ట్రెండింగ్ మోడల్ కదా! అనేసి. స్టవ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అస్సలుకు లైట్ వెయిట్‌గా లేదు. చాలా వెయిట్‌గా ఉంది. ఫైనల్‌గా స్టవ్ గురించయితే ఇదేనండి. స్టీలు ఎప్పటికైనా నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో వాడింది కూడా స్టీలేనండి. ఏది ఏమైనా స్టీల్‌కున్న ప్రాముఖ్యత వేరు కదా! ఏదైనా సో, అందుకనేసి ఇంకా అప్పటి మోడల్ అయితే తీసుకున్నాను. కాకపోతే ఇది కొంచెం స్టీల్‌లోనే డిఫరెంట్ అనిపిస్తుంది. ఇంతకుముందు స్టవ్‌లు ఎలా ఉన్నాయని కూడా నేను లాస్ట్‌లో పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి. అలా అయితే ఉంటది కదా! దాని క్వాలిటీ వేరుగా ఉంది. ఇప్పుడు నేను తెచ్చుకున్న దాని క్వాలిటీ స్టీలే కానీ కొంచెం వేరుగా అనిపిస్తుంది. మీరేమైనా గమనించింటే నాకు కమెంట్ చేయండి. సో, అంటే దగ్గరగా చూసిన తర్వాత గమనించింటే నాకైతే కమెంట్ చేయండి. ఇంతకుముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో చూసాను కదా! స్టీల్ అదొక రక స్టీల్‌గా ఉంటుంది. ఇప్పుడు నేను తెచ్చుకున్నది వేరే రకంగా స్టీల్‌గా అయితే ఉంది. అది ఎందుకనో నాకు కూడా తెలియదు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మళ్ళీ కలుస్తాను.